విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించి తీరుతామని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు చిన సుబ్బారావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎంఆర్పీఎస్ నేతలు విస్తృత ప్రచారం చేశారు. కొత్తపల్లి గీతమును అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం అదృష్టంగా భావించాలని చిన సుబ్బారావు తెలిపారు. ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడం అభినందనీయమని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుందని గీత ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా 100% ఈ రోజు క్లారిటీ వచ్చింది, కూటమి ప్రభుత్వం వస్తుందని. అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈజ్ మందాకృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో. అలాగే మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు. అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేము సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అండ్ మా వంతు మేము 100% కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజలందరూ కూడా 100% డిసైడ్ అయిపోయారు. రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని వెయిట్ చేస్తున్నారు. మే 13వ తారీఖు ఇంకా జస్ట్ 5 రోజులే ఉంది. ఈ 5 రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం.